दैवीशेषाल्गुणमयी मम मायापुरच्यया मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते మొత్తం కాల్ చేశాను జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభా. ఆప్తులు, జిజ్ఞాసులు, అర్థకాములు, జ్ఞానులు అను 4 విధములైన పుణ్యాత్ములు నన్ను ఆశ్రయించుకున్నారు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. అందరికీ నమస్కారం. మన సంఘ అధ్యక్షులు కె నంది మహాత్మా గారికి, అలాగే మన అసోసియేట్ ప్రెసిడెంట్ విజయనాథరావు గారికి, ప్రెసిడెంట్ బయట మన రవిరామన్ గారికి, ప్రెసిడెంట్ సెక్రటరీ రాఘవేంద్రరావు గారికి, బ్యాంక్ సెక్రటరీ నందన్ బాబు గారికి, నేను విషయంలో గారికి, వీక్షిస్తున్న సభ్యులందరికీ, అంటే ఈ వీడియో కూడా పంపిస్తాం, ఇప్పుడు గ్రూప్ పోస్ట్ చేస్తున్నాం. వీక్షిస్తున్న సభ్యులందరికీ, అలాగే కార్యవర్గ సభ్యులు, కార్యవర్గ సభ్యులందరికీ, అలాగే అన్ని కమిటీల సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాం. ఇది చాలా బాధాకరమైన రోజు. ఎందుకంటే టి జనార్దన్ గారు అంటే ప్రతి మెంబర్కి ఆయన ఏంటో తెలుసు. అటువంటి వ్యక్తి ఈ రోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. గత సంవత్సరం నుంచి ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడతారు. రికవర్ అవుతారు. మీ అందరూ ఆపరేషన్ చేసి రికవర్ అవుతారు. ఆపరేషన్ చేసిన దగ్గర నుంచి చూడడానికి నానానికి రిగా పరిస్థితి తప్ప మిత్రులు కనిపించలేదు. అంటే సంవత్సరం కాకుండా నేను ఒకటి పరంపరించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే సంఘపరంగా ఆలోచించి ఆయన చాలా మందికి విభిన్న మంది పేషెంట్లు నేనే చేసిస్తాను. బాగా రకమైన సర్వీస్ ఇచ్చాడు ఆయన గురించి చెప్పాను నుంచి నాకే షాక్ ఉంది. ఎందుకంటే అందరికంటే ఎక్కువ అటాచ్మెంట్ నాకే అవుతుంది. ఆయన ఎంత అటాచ్మెంట్ ఉందంటే ఆరోగ్య ఆపరేషన్ కూడా వస్తే రానంటే బలవంతానికి రప్పించడానికి సమానం చేయడం జరిగింది. అన్ని సేవగా జరిగింది. అదే అలాగే హృదయపూర్వకంగా ఆలోచించడం జరిగింది. బాగా సంతోషించాడు. తర్వాత మన లాస్ట్ ఆగస్టు ఫ్లాగాస్ట్ ఇండియన్ అంటే కృష్ణ గారు కరోనా సైన్యాన్ని చేయాల్సింది అని బలవంతాన్ని అంజేది మనం ఫ్లాగాస్ట్ కూడా చేయించామండి. అంజేది పేరు పుష్పం పట్టుబడిపించడం జరిగింది. అలాగే మన గాంధీ హాస్పిటల్లో కూడా మటన్ వాటిలో ఆరోగ్య ఇద్దరు వస్తే అక్కడ కూడా మనం మటన్ వాటిలో బట్టలు శారీస్ తీసుకోవడం జరిగింది. అంతే కార్యక్రమం అది చేయించాం. అంతేకాకుండా వ్యక్తిగతంగా ఆలోచిస్తే, నా వరకు ఆలోచిస్తే, నేను ఒకసారి మా ఊరు గుంటూరు కిందపడంలో అనుకున్నాను. అంటే సూర్యాపేట పుస్తకాలు సూర్యాపేటలో ఉత్సవాలు ఉంటాయి. శివరాత్రి ఊళ్ళో పోయినాం. అది పోయిన రూట్ కోసం సార్ ఫోన్ చేస్తే ఆయన సూర్యాపేట అవుట్స్కట్స్ దగ్గర నుంచి మళ్ళీ నేను గోదావరికి వెళ్ళాక 40 మినిట్స్ లైన్లో ఉంటే నాకు రూట్ చెప్పాడు. సో గ్రేట్ పర్సన్, మంచి వ్యక్తి, హృదయ వ్యక్తి. అలాగే ఆయన మా ఊరి నుంచి పుస్తకాలు తెమ్మంటే నేను తీసుకొస్తే గోదావరి దగ్గర వెయిట్ చేశాను. గోదావరి గురించి అంటే బాగుంటాయి గురించి జనాలు ఇప్పుడు చేస్తే మా ఊరికి తీసుకొస్తే గోదావరి బైపాస్ వెయిట్ చేయకపోయినా తీసుకుని అలాగే ప్రతి విషయంలో కూడా చాలా రోజు ఉండేవాడు, మాట్లాడేవాడు, సదా గ్రూప్ చేసేవాడు, తగ్గవాడు, అదే చేసేవాడు. కానీ అసలు కూడా ఎవరు మొదలైతే కూడా పెట్టి గమనించేవాడు. నేను చేయలేకపోయినా నాకు చేయలేదని నాకు చెప్పేవాడు. సార్ నేను డీల్ చేస్తాను ఆయన ఒక డీల్ చేసేవాడు. సంఘానికి సభ్యులందరూ మన ట్రాక్ పడడం కూడా ఆయన విశేష చాలా తీసుకున్నాను. మీకు చాలా కావాలని చెప్పడం మంచి ఉదయం సేవలు చేశారు. అటువంటి వ్యక్తి మధ్య లేకపోవడం చాలా బాధాకరం. అటువంటి వ్యక్తి మనం ఎంత చేసినా నివాళులు ఎంత ఇచ్చినా తప్పే. కాబట్టి మన ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అందుకే మేము మన ఈసీలో కూడా డిసైడ్ చేసినట్టే ఇక పోస్ట్ ముందే ఆయన తప్పబడుతున్నాం. లేదు కాబట్టి ఇక పోస్ట్ మనం పెట్టలేదు. కాబట్టి ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అయినా ఏదైనా ఆయనే. కాబట్టి ఈ సంఘపరంగా ఆయన చేసిన సేవలు మనం కొనియాడాల్సిన అవసరం ఉంది. అందుకనే మనం ఇప్పటిదాకా నాకు తెలిసి మూడు ఆయన ఇప్పుడు గ్రాంట్ పెట్టలేదు. దానికి నేను ప్రత్యేకంగా మంచి మనకు మనస్ఫూర్తిగా చేయాలనుకున్నా. ఆయన చేసి గ్రాంట్ పెట్టి మనకి ఫోటో ఒకటి చేసి పెట్టామండి. ఈ ఫోటో కూడా మన ఆఫీస్ పెడదామనుకుంటున్నామండి. మన ఆఫీస్ పెడితే కొన్ని నెక్స్ట్ తరం వాళ్ళకి కూడా చూసిన కూడా ఎవరైనా వస్తే ఈయనేంటి చేశారని చెప్పుకునే అవకాశం ఉండాలి. కాబట్టి పెట్టాలనుకుంటున్నాం. అది ఈ కార్యక్రమం పూర్తిగా మనందరం కూడా నివాళులు అర్పిస్తే ఆర్థిక శాంతి కలగాలని భగవంతుడు వారికి ఉత్తమ లోకాలు ప్రార్థించాలని కోరుకుంటాం. ఇప్పుడు మన అధ్యక్షులు వారిని ప్రశ్నించడం తర్వాత మీరు అందరూ కూడా నివాళులు అర్పించండి. ముందు అందరూ కలిసి నివాళులు అర్పించండి. ఇప్పుడు పూర్వం నివాళులు అర్పించండి. జోహార్ జనార్దన్ గారు, జోహార్ జనార్దన్ గారు, జోహార్ జనార్దన్ గారు. సెలవులు ఇప్పిస్తారా? ఇప్పుడే ఆయనకి క్రిమేషన్ కూడా గోదావరి జరగడం జరిగింది. కాబట్టి మనం రైట్ టైంకి మనం ఆయన ఆత్మ కూడా
పరలోకానికి వెళ్తున్నప్పుడు మనం ఆత్మశాంతి కలగాలని మనం కోరుకున్నాం కాబట్టి భగవంతుడు అనేది ఇస్తాడని మనం ఆశిస్తూ ఇక్కడ అధ్యక్షుల వారిని వాళ్ళ సందేశం అంతా సందేశం ఇవ్వాలనుకుంటున్నాం. మిత్రులారా, కాడూరి జనార్దన్ గారు వారు మన అలాంటి నిబద్ధతతో పనిచేసేటువంటి తత్వం సంఘానికి. సంఘం అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇవాళ మనం వారిని కరెక్ట్గా మరి 26 ఉదయం వారు మరణించడం, గత 6-7 నెలల నుంచి వారి అనారోగ్యంతో, ముఖ్యంగా ఏంటంటే మనకు ఉండేటువంటి విస్తృత వేదిక, సర్వసభ్య వేదిక వాట్సాప్ గ్రూప్ లో ఆయన గత 3 ఏళ్ల కాలం నుంచి కూడా ప్రతి వ్యక్తికి కూడా ఆయన వాచ్ చేస్తున్నటువంటి ఇది మనకు కనపడేది. ఆ గ్రూపులో, వాట్సాప్ గ్రూపులో ఎవరు ఎప్పుడు మెంబర్షిప్ రెన్యూవల్ చేయాలి ఏమిటి అనేది ఆయన మొత్తం ఆయన దగ్గర లిస్ట్ పెట్టుకొని ఆయన వాచ్ చేస్తూ సంఘానికి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలప్పుడు, సరే మన కార్యవర్గ సభ్యుల్లో ఆయన కూడా ఒకరు కాబట్టి ముఖ్యంగా మనం ఏంటంటే ఈ ఆరోగ్య మిత్ర ఇలాంటి కార్యక్రమాలప్పుడు వారి సహకారం అది మనం మరవలేనటువంటిది. ప్రతి మా సభ్యులందరికీ కూడా వారి సేవలు అనేటివి ఆ వాట్సాప్ గ్రూప్ లో అనునిత్యం కూడా ఆయన అందరితో వివిధ సమస్యల మీద ఎవరన్నా అడిగితే దానికి ఆయన సమాధానం చెప్పటం, అది ఆరోగ్యపరమైనటువంటివి కావచ్చు, కొన్ని రకాలైన సమస్యలు ఎవరన్నా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు కూడా ముందు ఆయన స్పందించే ఇది మనం గమనించేవాళ్ళం. కొద్దిగా ఏంటంటే ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి క్రమశిక్షణ కోసం అన్నట్టుగా ఎవరన్నా 2-3 సార్లు వేధించినట్టుగా ఉంటే వాడు గట్టిగా ఆయన సమాధానం ఇచ్చేవాడు. ఏదేమైనా కూడా సంఘం, సభ్యత్వం, సభ్యులు, సంఘాన్ని నడిపించే తీరు, వాటికి ముఖ్యంగా ఆయన మార్గదర్శిగా మనం ఆయన భావించాలి. మనందరం కూడా ఇవాళ మరి వారి ఇద్దరి సంతానంలో ఒక అబ్బాయి ఆస్ట్రేలియాలో నుండి నిన్న వచ్చినట్టున్నారు. మరి వారి ప్రాంతం ఖమ్మం కాబట్టి వారి సర్వీసు నేను అనుకోవటం ఎక్కువ భాగం ఖమ్మం పరిసర ప్రాంతాల్లో. మనకి వారితో ఏంటంటే ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ పెట్టిన ఆ తొలి రోజుల్లోనే వారితో పరిచయం ఏర్పడటం, ఈ సంఘానికి వారు కూడా రావడానికి కారణం అవటం, ప్రతి మా సభ్యులను కూడా చేర్పించడానికి, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వ్యక్తులు రావడానికి కూడా వారి ఇన్స్పిరేషన్ అనేది నేను భావిస్తాను. అలాగే మరి ఇద్దరు కలిసి పనిచేసినట్టున్నారు, మన రవీంద్రనాథ్ గారు, జనార్దన్ గారు. ఇవాళ వారు అక్కడికి వెళ్ళారు ఈ అంతిమ సంస్కారాలు వాటి కోసం. కాబట్టి మనం వారి కోసమని ఒక 2 నిమిషాల పాటు మౌనం పాటిద్దాం మనందరం. మనందరం నివాళులు అర్పించేటువంటి ఈ సందర్భం, సంఘ సభ్యుడిగా ఆయన మన తోటి సహచరుడిగా, ప్రధానంగా సంఘం పెట్టిన ఇదిలో ఆ స్ఫూర్తిలో ముఖ్యంగా ఏంటంటే సభ్యులందరికీ కూడా సంఘం అనేది ఒక అండలాగా ఉంటుంది. దాన్ని మనం పటిష్టపరచుకోవాలి, సమిష్టి తత్వం ఉండాలనేటువంటి ధోరణిలో పనిచేసినటువంటి వ్యక్తిగా మనం జనార్దన్ గారికి మనం నివాళులు అర్పించడానికి గాను ఈ సందర్భంలో మనం ఇవాళ వారి స్మృతిగా మనం నివాళులు అర్పిస్తూ ఆ మహనీయుడికి మనందరం
మరోసారి అందరం ఒకసారి నిలబడి ఆయన నివాళులు అర్పించి కూర్చొని నిలబడుతున్నాడు. अमर रहे टी जनार्दन राव, अमर रहे, अमर रहे टी जनार्दन राव, टी जनार्दन राव, टी जनार्दन राव. ఇప్పుడు మన అసోసియేట్ ప్రెసిడెంట్ వివి జనార్దన్ రావు గారిని వారి సంతాప సందేశం కోసం కూర్చున్నాం. అందరికీ నమస్కారం. జనార్దన్ గారి గురించి చెప్పాలంటే ఆయన మాట కటువు, కానీ మనిషి మనసు మాత్రం చాలా మంచిది. వెంటనే మళ్ళీ రెస్పాండ్ అయిపోయి ఇలా అన్నా ఏమనుకోవద్దండి అనే మనిషి, మంచి మనస్తత్వం ఆయనది. ఆ తర్వాత ఆయన కేడర్ ఒక జిల్లా అధికారిగా ఉన్నా కూడా నేను ఒక ఎస్పీగా ఉన్నాను అనే ఇది లేదు ఆయనకి. మనకంతా లేకపోయినా మనం అసోసియేషన్ ఏ పని చెప్తే ఆ పని చేసేవారు ఆయన. ముఖ్యంగా అప్డేషన్ ఆఫ్ ది మెంబర్షిప్ మేజర్ జాబ్ అది 24 hours ఆయన 2 కంప్యూటర్స్ పెట్టుకొని ఎప్పటికప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుండేవారు. అలాగే ఎవరైనా సభ్యులు కట్టకపోతే మెంబర్షిప్ వాళ్ళని వెంటపడి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళు కోపడినా వాళ్ళని ఏమనకుండా ఇలా కాదు, మనం సంఘాన్ని బతికించుకోవాలి, మీరందరూ ముందుకు రండి అని చెప్పి ఆయన వాళ్ళని కూడా కన్విన్స్ చేసి కట్టించి ఎంతో మంది చేత కట్టించి మన సంఘానికి చాలా మేలు చేశారు. ప్రతి విషయంలో ఆయన చాలా విషయాల్లో పాల్గొన్నారు. మన సంఘ ఖమ్మంలో ఉన్నా కూడా మన కార్యక్రమాలన్నింటిలో చాలా మటుకు పాల్గొన్నారు. తర్వాత మా ఇంటికి కూడా ఒక కల్చరల్ ప్రోగ్రామ్ లో వాళ్ళ దంపతులు కూడా వచ్చి పాల్గొన్నారు. చాలా సంతోషం మాకు. ఆయన గురించి ఇంకా చెప్పడానికి ఏం లేదు, చాలా మంచి మనిషి, అంతవరకు చెప్పగలం. వారి మరణానికి చాలా బాధపడుతూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు మన రాఘవేంద్రరావు గారు మాట్లాడతారు. సభకు నమస్కారం. జనార్దన్ గారు మరణించారనగానే నేను చాలా బాధపడ్డాను. నాకు పరిచయం చాలా తక్కువ, కానీ ఆయన చేస్తున్న సేవలను గుజరాత్ గారి ద్వారా కానీ అందరి ద్వారా వింటూ ఉన్నాను. లాస్ట్ టైం గా నేను ఫస్ట్ టైం లాస్ట్ టైం ఆయన కలిసింది వాళ్ళ అబ్బాయి వెడ్డింగ్ రిసెప్షన్ పిలిచారు పర్సనల్ గా అందరినీ. అక్కడ వెళ్ళాము. అంత తర్వాత నాకు పరిచయం లేదు ఆయన, కానీ చాలా మంచి వ్యక్తి. ఆయన మరణించడం అనేది ఈ సంఘానికి కూడా చాలా తీరని లోటు, వాళ్ళ ఫ్యామిలీకి కూడా. సంతాప సందేశం కోసం అందరికీ నమస్కారం. ఈరోజు సంతాప సభ జరుపుకునే చాలా బాధగా ఉంది. సారు నేను ఒకే డిపార్ట్మెంట్ కాబట్టి ఇంకా నాకు చాలా గర్వంగా ఉండేది. సార్ మనకు ఉన్నారు, ఎస్పీ లెవెల్ ఆఫీసరు, మనకు ఒక ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, ఏది వచ్చినా కూడా మనకి అండగా నిలుస్తారు అని చెప్పేసి బాబు దాంట్లో పోయినారు. మనకి ఆయనలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే నాకు నచ్చింది, మొహమాటం లేని మనిషి. ఎవరైనా సరే ప్రెసిడెంట్ గారిని, సెక్రటరీ గారిని ఎవరైనా ఏదైనా చెప్తే కూడా ఖచ్చితంగా ఆ మీటింగ్ లో ఆయన మొహమాటం లేకుండా ఆయన చెప్పాల్సింది ఏదో చెప్పేవాళ్ళు. అది చాలా చాలా గొప్ప గుణం. ఆ తర్వాత ప్రతి ఫెస్టివల్ కి, మా ఫెస్టివల్స్ కి ఆయన ఫోన్ చేసి నాకు విషయం చెప్పేవాళ్ళు. నాతో ఉర్దూలో మాట్లాడేవాడు. నాకు ఎప్పుడు మాట్లాడినా కూడా ఆయన ఉర్దూలోనే మాట్లాడేవాడు. మన అసోసియేషన్ కి అయితే ఆయన సబ్స్క్రిప్షన్ కట్టించడంలో కానీ, తర్వాత మెంబర్షిప్ లో జాయిన్ చేయడంలో కానీ ఆయన పాత్ర చాలా గొప్పది. అది మనం మరవలేము. అటువంటి గొప్ప వ్యక్తిని ఉన్నవాడు ఈరోజు మన దగ్గర మధ్యలో లేకుండా పోవడం మనకు చాలా బాధాకరం. కండోలెన్సెస్. రవీంద్రనాథ్ గారిని మాట్లాడుతాం అనుకున్నాను. ఎందుకంటే ఆయన ద్వారా మనకి సంఘానికి పరిచయం. యాక్చువల్గా రవీంద్రనాథ్ గారి ద్వారా అదే వారి మెసేజ్ గుర్తుపడతారు చెప్తారు. ఇప్పుడు రెడ్డిరావు గారిని జాయింట్ సెక్రటరీ గారిని వాళ్ళ సందేశం, సంతాప సందేశం కోసం జూన్ 26 వారికి చాలా
బాధాకరమైన విషయం. మే 26 చాలా బాధాకరమైన విషయం. ఉదయం వాట్సాప్ గ్రూప్ చూసిన వెంటనే ఆశ్చర్యపోయాం. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా కానీ ఎంత ఆప్యాయంగా పలకరించేవారు, ఎంత ఆప్యాయంగా పలకరించేవారు. ఆయన ఒక పరిచయం తక్కువ కానీ ఫోన్ పరిచయం మాత్రం చాలా బాగా మాట్లాడేవారు. ఎప్పుడు వారు ఒక ఎస్పీ లెవెల్లో ఉండి రిటైర్డ్ అయ్యి ఆ లెవెల్లో రిటైర్డ్ అయిన ఆఫీసరు ఎంత ఉందాగా ఎంత ఇదిగా ఉన్నా కానీ సరదాగా మనందరితో నెల పే స్లిప్పులు మీకు కావాలా, పే స్లిప్పులు తీసిస్తాను, ఒకవేళ మీరు పెట్టుకోకపోతే మీకు ఎలా పెట్టుకోవాలో నేర్పిస్తాను, మీరందరూ ఏ ఇబ్బంది పడద్దు అని ప్రతి నెల మనకి వాట్సాప్ గ్రూప్లో అందరికీ సజెషన్స్ ఇచ్చేవాళ్ళు, ఎంతో హెల్ప్ చేసేవాళ్ళు. అలాంటి వ్యక్తి నిజంగా మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. అలాంటి వ్యక్తిని కోల్పోవడం కూడా మనకు చాలా ముందు కూడా దొరకరు. ఈ సందర్భంగా నేను ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ప్రసాద్. ప్రభాకర్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారాలు. జనార్దన్ గారు నాకు అర్థంగా పరిచయం లేదు, కానీ వాళ్ళు చాలా సర్వీసెస్ చేసినట్టుగా చెప్తే విన్నాను. మేము ఒకసారి ఆయన చూసింది గాంధీ హాస్పిటల్లో శారీ పంపిణీ ఆయన చాలా లాస్ట్ వరకు ఉండి అన్ని కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళారు. దాని ప్రకారం అర్థమైన సర్వీస్ చాలా ఇదేంటండి. అటువంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. భగవంతుడు వారి ఆత్మశాంతి ప్రసాదించాలని వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు, సానుభూతి తెలిపారు. ధన్యవాదాలు ప్రభాకర్ గారు. మరి ఈనాడు మనం మా ప్రియతమ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గారి అకాల మరణానికి సంతాప సభ నిర్వహించడం జరిగింది. ఈ సంతాప సభలో కార్యవర్గ సభ్యులందరూ కూడా వారి యొక్క అనుబంధాన్ని, జనార్దన్ గారితో అనుబంధాన్ని షేర్ చేసుకుంటూ ఆ అకాల మరణానికి సంతాప ప్రకటించడం జరిగింది. వారి ఆత్మకి శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ, అలాగే కుటుంబ సభ్యులకు ఆయన లేని రోడ్డు తట్టుకున్న ధైర్యం కూడా కలిగించాలని మేము భగవంతుని కోరుతున్నాం. అందుకనే వారి చిరస్మరణీయంగా ఈ సంఘం ఉన్నంతకాలం ఉండాలని ఉద్దేశంతో వారికి ఫోటోను కూడా ఈ కార్యాలయంలో పెట్టడం జరుగుతుంది. ఎవరన్నా వచ్చినప్పుడు నేను యాక్చువల్గా ఈ మేనేజర్ రూమ్లో ఎదుర్కొంటాను పెడతాను. ఎందుకంటే అంటే మేనేజర్ గారికి ఆయనకి బాగా ట్రైన్ చేశాడు, ఫుల్ ట్రైన్ చేసేవాడు. అంటే జనార్దన్ గారు ఫోన్ చేస్తున్నారంటే మనం పర్ఫెక్ట్గా అన్ని చూసుకొని మాట్లాడాలి అనే ఒక డిసిప్లిన్ క్రియేట్ చేశాడండి. కాబట్టి నేనేమన్నానంటే, అంటే మనం ఉంటాము వెళ్తాం కాదు, కానీ అంటే ఒక డిసిప్లిన్గా ఈ విధంగా చేయాలి అనే వ్యక్తి నేర్పించాడు. ఆ నేర్పించిన విధానానికి మనం ఆయనకి సదా రుణపడి ఉండాలి. కాబట్టి ఏది ఏమైనా ఈ కార్యాలయం ఈ సంఘం ఉన్నంత కాలం ఆయన ఫోటో ఈ కార్యాలయం ఉంటుంది. ఆయన ఎప్పుడూ చిరస్మరణీయంగా ఉంటాడు. కాబట్టి మరి సంతాప సభ ముఖ్యంగా మరి వారు చనిపోయిన సందర్భంగా వారికి వ్యక్తిగతంగా కూడా మన తరఫున సంఘం తరఫున ఆంజనేయులు గారు, రవీంద్రనాథ్ గారు కూడా వెళ్ళి సంతాపం ప్రకటించారు. అంతేకాకుండా రవీంద్రనాథ్ గారు కూడా ఈరోజు వారి అంతిమ సంస్కారానికి ఖమ్మం వెళ్ళి హాజరై వారికి నివాళులు అర్పించడం జరిగింది. అందుకు రవీంద్రనాథ్ గారు కూడా మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. సభ్యులందరూ కూడా మేము గ్రూపులో ఈ వీడియోలు పెడతామండి. మీరు చూసి మీ యొక్క సంతాప సందేశాన్ని కూడా తెలియపరచడంగా కోరుతూ మరి ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తుందని తెలియపరుస్తున్నామండి. ధన్యవాదాలు.